తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఇక కరీంనగర్ జిల్లాలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పంచాయతీల్లో రాజకీయ సందడి నెలకొంది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతూ ఉండటంతో గ్రామాల్లో పూర్తిగా రాజకీయ వాతావరణం అయితే కనిపిస్తోంది. సర్పంచ్గా పోటీ చేద్దామనుకున్న అభ్యర్థులు ఇప్పటికే ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి విడత పంచాయతీ ఎలక్షన్స్కు ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలోని వెదిర గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాము. వెదిర గ్రామ పంచాయతీలో మరో గ్రామం వెలిచాలకు సంబంధించిన నామినేషన్లను కూడా ఇక్కడే స్వీకరిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు 27, 28, 29 నామినేషన్లు స్వీకరించబోతున్నారు. ఆ నామినేషన్లు స్వీకరించే కేంద్రాల దగ్గర అయితే పూర్తిగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఏమైనా అనుమానాలున్నా డౌట్లున్నా ముందే క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాత నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు బలపరిచే అభ్యర్థులను మాత్రమే వారికి లోపలికి అలౌ చేసే పరిస్థితి అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా 27 నుంచి అంటే 3 రోజుల పాటు మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ ఈ రోజే ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి నామినేషన్లకు సంబంధించి అంటే కొంత రిజర్వేషన్ల గందరగోళం ఉండటం, 2 ఏళ్లుగా ఎప్పుడెప్పుడు జరుగుతాయని ఎదురు చూస్తూ ఉండటంతో కొంత అభ్యర్థుల్లో అయితే మొన్నటి వరకు ఇంట్రెస్ట్ లేకపోయింది. పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అన్న అనుమానం అయితే ఉండేది. ఎందుకంటే ఇదివరకే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొన్ని కారణాల వల్ల బ్యాక్ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తానికి నామినేషన్లు అయితే స్వీకరిస్తున్నారు. గ్రామాల్లో పూర్తిగా పంచాయతీ అంటే రాజకీయ సందడి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆ అభ్యర్థులు ఎక్కువగా ఎందుకంటే పార్టీల పైన పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువగా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు అయితే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఈ వ్యవహారం కొంత ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని అభ్యర్థులు కూడా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అభ్యర్థులు ఆశావాహులు ఎక్కువ ఉన్న చోట పోటీలో ఎక్కువ మంది ఉంటే ఎమ్మెల్యేలు కొంత సైలెన్స్గా మౌనంగానే ఉండే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరు గెలిచినా తిరిగి తమ దగ్గరికే వస్తారన్న ధీమాతో ఉంటారు కాబట్టి వారంతా కొంత మౌనంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తానికి మొదటి దశ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇదే సమయంలో ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్యేలు అయితే 10 లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు ఇస్తామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా 10 లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తామని ఆయన ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా ఎన్నికల వాతావరణం అయితే హీట్ ఎక్కింది. సో ఈ రోజు కొంత నామినేషన్లు తక్కువ ఉన్నప్పటికీ రేపు శుక్రవారం కాబట్టి మంచి రోజు అని ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఎమ్మెల్యేలకు కూడా ఈ తమ అనుచరులను గెలిపించుకోవటం కొంత సవాల్గా అయితే మారిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా ఎన్నికల వాతావరణం అయితే గ్రామాల్లో హీట్ ఎక్కింది. 2 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కొంత సందడి వాతావరణం నెలకొంది. ఓటర్ల దగ్గరికి అభ్యర్థులు వెళ్ళి బతిమలాలతో తమకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.